హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి. కోళ్లపై వైరస్ పంజా విసురుతోంది. దీంతో వేలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాలో లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు కృష్ణానందం పౌల్ట్రీలో కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయ్యింది. దీంతో పౌల్ట్రీ ఫామ్ నుండి కిలోమీటర్ ప్రాంతాన్ని ఇన్ఫెక్షన్ జోన్ గా ప్రకటించారు. ఇన్ఫెక్షన్ జోన్ లోని కోళ్ల ఫారాలు 3 నెలల పాటు మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు. 10 కిలోమీటర్ల ప్రాంతాన్ని అలర్ట్ జోన్ గా గుర్తించి ఆ జోన్ లో కోళ్లు, గుడ్ల రవాణాపై నిషేధం విధించారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఆ పరిధిలో అన్ని చికెన్ దుకాణాలు, గుడ్ల విక్రయాల షాపులను మూసివేశారు. చనిపోయిన కోళ్ల తొలగింపు కార్యకలాపాల్లో పాల్గొనేందుకు 20 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశారు. ఇక తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మిత్తిపాడులో బర్డ్ ఫ్లూ కలకలంతో అధికార యంత్రం అప్రమత్తమైంది. కిలోమీటర్ పరిధిని పరిమిత జోన్ గా, 10 కిలోమీటర్ల పరిధిని అలర్ట్ జోన్ గా ప్రకటించారు. అలర్ట్ జోన్ లో చికెన్ షాపుల్లో పనిచేసే వారికి స్వాబ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైరస్ ఇతర జంతువులకు సోకకుండా వ్యాక్సినేషన్ జరుగుతోంది. ఇంటింటి సర్వే నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వైద్య బృందాలు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో గుడ్ల సరఫరాను వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. బర్డ్ ఫ్లూ కోళ్లకు వచ్చే వ్యాధి అని తగిన జాగ్రత్తలు పాటిస్తే మానవులకు సోకదని ప్రజలకు భరోసా ఇస్తున్నారు అధికారులు. దీనిపై ఎవరు ఆందోళన చెందవద్దని ధైర్యాన్ని చెబుతున్నారు. మరోవైపు గోదావరి జిల్లా నుంచి ఇతర జిల్లాలకు కూడా ఈ మాయదారి రోగం విస్తరిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో బర్డ్ ఫ్లూతో మరో 2,000కు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. గంపలగూడెం మండలం అనుమోలు నంకలో మళ్లీ కోళ్లు మృతి చెందాయి. గత 2 రోజుల్లో ఇక్కడే 10,000కు పైగా కోళ్లు మృతి చెందినట్లు రైతులు చెబుతున్నారు. తాజాగా ఇవాళ ఉదయం కూడా 2,000కు పైగా కోళ్లు మృతి చెందినట్లు గుర్తించారు. బాలాజీ పౌల్ట్రీ ఫామ్ లోనే మొత్తం కోళ్లు మృతి చెందినట్లు గుర్తించారు. వెటర్నరీ అధికారులు శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు తరలించే పనిలో పడిపోయారు. ఇప్పటి వరకు ఉభయ గోదావరి జిల్లాలో 50 లక్షల పైగా కోళ్లు మృతి చెందినట్లుగా సమాచారం రావడంతో బర్డ్ ఫ్లూ వైరస్ సోకిన కోళ్లను తింటే జబ్బు పడతామన్న భయంతో ప్రజలు చికెన్ షాపుల వైపు చూడడం లేదు. ఇక అధికారులు కూడా వరుసగా బర్డ్ ఫ్లూ వైరస్ నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేయడంతో ఏపీలో చికెన్ ధరలు దారుణంగా పడిపోయాయి. ఇక బర్డ్ ఫ్లూ వైరస్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం చికెన్ కొనుగోలు చేయకుండా చేస్తోంది. నిన్నటి వరకు 210 నుండి 230 వరకు మన కిలో చికెన్ ధర ఈ రోజు ఒక్కసారిగా 150 నుండి 170 రూపాయలకు పడిపోయింది. ఇంత పెద్ద మొత్తంలో ధర తగ్గిన జనాలు మాత్రం చికెన్ కొనుగోలు చేయడానికి భయపడుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే కోళ్ల వాహనాలను సరిహద్దుల్లోనే అడ్డుకుంటున్నారు. ఏపీ నుంచి వచ్చే కోళ్ల వాహనాలు తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. 24 గంటల చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కోళ్ల వాహనాలు వెళ్లకుండా చేస్తున్నారు. ఏది ఏమైనా బర్డ్ ఫ్లూ భయంతో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ తినాలంటేనే జనాలు భయపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్క కొనుగోలు లేకపోవడం, మరోపక్క బర్డ్ ఫ్లూ భయం పౌల్ట్రీ నిర్వాహకులను ఆందోళనకు గురి చేస్తుంది, ఆర్థికంగా నష్టపోయేలా చేస్తుంది. అయితే ఇప్పుడు ప్రజల్లో ఉన్న సందేహం చికెన్, గుడ్లు తినొచ్చా లేదా అనేది. వాస్తవానికి రెడ్ అలర్ట్ ప్రకటించి చికెన్ తినొద్దని సూచించిన ప్రాంతాల్లోనే చికెన్ తినకూడదు. వాస్తవానికి ఈ వైరస్ 32-34 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద జీవించి ఉండదంటున్నారు శాస్త్రజ్ఞులు. ప్రస్తుతం ఏపీలో 34 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత నమోదవుతున్నందున ఎలాంటి భయం లేదంటున్నారు. అదే సమయంలో చికెన్ సాధారణంగా మనం 20 నిమిషాలు ఉడికించి తింటాము. అంటే దాదాపుగా 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో వండుతాము. అందుకే ఎలాంటి భయం అవసరం లేదంటున్నారు. ఇక గుడ్లు కూడా ఉడకబెట్టిన గుడ్డు కూడా తినొచ్చు అంటున్నారు. అదే ఆమ్లెట్, హాఫ్ బాయిల్డ్ ఎగ్ వంటివి తినకపోవడం మంచిదని సూచిస్తున్నారు. ఉడకబెట్టిన గుడ్లు తింటే ఎలాంటి ముప్పు ఉండదంటున్నారు పశు సంవర్ధక శాఖ అధికారులు. ఏది ఏమైనా కొన్ని రోజుల పాటు చికెన్, గుడ్లు తినకూడదని ప్రజలు భావిస్తున్నారు. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.